వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేన్స్ 2025లో మోహన్ వడ్లపట్ల జో శర్మ మూవీ M4M స్క్రీనింగ్ రెడ్ కార్పెట్ పై దక్కిన గౌరవం. 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా M4M మన గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ పాలియా శ్రీ థియేటర్లో రెడ్ కార్పెట్ ప్రీమియర్తో ప్రదర్శించబడింది. తెలుగు చిత్రసీమ తరఫున మోహన్ వడ్లపట్ల అమెరికన్ నటి జో శర్మ రెడ్ కార్పెట్ పై మెరిశారు. జో శర్మ డిజైనర్ దుస్తులతో ఆకట్టుకోగా ఆమె నటనకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయి. M4M సినిమాకు ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు, విమర్శకుల నుంచి మంచి స్పందన లభించాయి. మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కేన్స్ 2025లో ప్రదర్శించిన ఏకైక తెలుగు సినిమా కావడం విశేషం. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిష్టను మరో స్థాయికి మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరిని తట్టిలేపే సలసల మరిగే నీలోని రక్తమైన పాటకు సంగీత సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర విరమలలోని గీతం సలసల మరిగే నీలోని రక్తమే పౌరుషం, వీరత్వం గురించి ప్రతి ఒక్కరిని తట్టిలేపే శక్తివంతమైన సంకేతంగా నిలుస్తుంది. ఈ పాటకు ఆస్కర్ గ్రహీత MM కీరవాణి గారు స్వరాలు సమకూర్చగా సాహిత్యంలోనూ ఆత్మను నింపారు. ఈ గీతాన్ని May 21న విడుదల చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన అనుభవాన్ని వివరించిన మీ మాటలు కీరవాణి గారి సంగీతపై ఉన్న గాఢమైన గౌరవాన్ని ప్రతిబింబించారు. చక్రవర్తి గారి శిష్యరికం నుంచి వేటూరి, సిరివెనల్లో ఉన్న అనుబంధం, వయోలిన్ పై అయిన ప్రేమ, 32 కథల సంకలనం వంటి విషయాలు కీరవాణి గారు ఒక సంగీత దర్శకుడిగానే కాకుండా ఒక సంపూర్ణ కళాకారుడిగా ఎలా రూపుదిద్దుకున్నారో చెప్పే కీలక అక్షరం. ఈ పాటలో ఆయన సంగీతం మాత్రమే కాకుండా తెలుగు జాతికి ఇచ్చే ఉత్తేజాన్ని కూడా వినిపించబోతుంది. సినీ సంగీతం ద్వారా ఓ సంస్కృతి హౌ ఇస్ ఇట్ పల్సెస్ ఇది మళ్ళీ రుజువవుతుంది. ఆకట్టుకోనున్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్. విజయ్ ఆంటోనీ తన కెరీర్లో 26వ సినిమాగా లాయర్ అనే గ్రిప్పింగ్ కోర్టు డ్రామాను ప్రకటించారు. జెంటిల్ ఉమెన్ ఫేమ్డ్ రైటర్ జాషువా సీతారామన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. టైటిల్ పోస్టర్ను విడుదల చేసిన విజయ్ ఆంటోనీ ఈ కథపై తన నమ్మకాన్ని వెల్లడించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ మరియు ఫాతిమా విజయ్ ఆంటోనీ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా మీరా విజయ్ ఆంటోనీ సమర్పకురాలు. ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే ప్రారంభమై జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరిన్ని అప్డేట్లు త్వరలో వెల్లడి కానుంది. IIMలో చదివి తెలుగు సినిమాలోకి. IIM విశాఖపట్నం పట్టభద్రుడు సాత్విక్ కార్పొరేట్ రంగాన్ని వదిలి తన ఫ్యాషన్ను అనుసరించి తెలుగు చిత్రసీమలో దర్శకుడిగా అడుగు పెడుతున్నాడట. తన తొలి చిత్రం వైభవం ఈ నెల 23న విడుదల కానుంది. ట్రైలర్కి ఇప్పుడే మంచి స్పందన లభించింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సాత్విక్ మేనేజ్మెంట్ విద్యలో పొందిన నైపుణ్యాలను సినిమాలో ఉపయోగించాలనే సంకల్పంతో ఈ ప్రయాణం మొదలుపెట్టారు. రుత్విక్, ఇక్రాస్ ఇద్రిసి తదితర నూతన నటులతో రూపొందించిన ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. సినిమాల పట్ల ఉన్న అతని అభిరుచి IIM స్థాయి విద్యతో కలిసినప్పుడు ఎలా ఫలితాలు ఇస్తుందో త్వరలో తెలుస్తుంది. మళ్లీ తెర మీద మాయాబజార్. తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయ చిత్రం మాయాబజార్ ఈ ఏడాది విడుదలై 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, SV రంగారావు, సావిత్రి లాంటి గొప్ప నటులతో తెరకెక్కిన ఈ సినిమాను కేవిరెడ్డి దర్శకత్వం వహించి విజయ ప్రొడక్షన్ పతాకంపై నాగిరెడ్డి చక్రపాణి నిర్మించారు. ఇప్పుడు ఈ క్లాసిక్ సినిమాను ఎన్టీ రామారావు 102వ జయంతి సందర్భంగా వలస రామారావు మళ్లీ థియేటర్లో విడుదల చేయనున్నారు. May 28న మాయాబజార్ను కలర్ వెర్షన్లో IMAX స్క్రీన్పై ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో TD జనార్దన్, రమేష్ ప్రసాద్, SV కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, వీరశంకర్, భగీరథ తదితరులు పాల్గొన్నారు. మాయాబజార్ తెలుగు సినిమా స్థాయిని పెంచిన మహాగ్రంథమని, ఈ తరం వారు కూడా తప్పక చూడాల్సిన క్లాసిక్ అని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బల్సు రామారావు మాట్లాడుతూ NTR గారి వీరాభిమానిగా ఆయన కళల సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం నా కళ. May 28న అందరూ కుటుంబ సమేతంగా థియేటర్స్కి వచ్చి మాయాబజార్ను చూడండి అని అభిలషించారు. జూన్ 13న నెట్ఫ్లిక్స్లో రానా నాయుడు 2. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ వెబ్ సిరీస్ రానా నాయుడు 2వ సీజన్ జూన్ 11 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. 2023లో బ్రేక్అవుట్ హిట్గా నిలిచిన మొదటి సీజన్ తర్వాత సీజన్ 2 మరింత మసాలా, యాక్షన్ ఎమోషన్తో ప్రేక్షకులను అలరించబోతుంది. నిర్మాణం సుందర్ అరోన్, లోకమేటివ్ గ్లోబల్, దర్శకత్వం కరణ్ అన్షుమాన్, సూపర్ వర్మ, అభయ్ చోప్రా, తారాగణం, రాణా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, నుర్విన్ చావ్లా, కృతి కర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా. నెట్ఫ్లిక్స్ జూన్ 13 స్ట్రీమింగ్. ఈ సీజన్ మరింత రఫ్ గ్రిప్లిక్ ఫ్యామిలీ డ్రామాతో థ్రిల్ కలిగించనుంది. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా గ్రిప్ సింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రక్షక్ అనౌన్స్మెంట్.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. రక్షక్ అనే పవర్ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం ఇక ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ లో మంచు మనోజ్ ఇంటెన్స్ లుక్ తో కనిపించిన సినిమాపై ఆసక్తి పెంచారు. ద హిడెన్ ట్రూత్ ఈజ్ నెవర్ హిడెన్ ఫర్ ఎవర్ అనే ట్యాగ్ లైన్ కథలో మిస్టరీ ట్రస్ట్ ను సూచిస్తుంది. ప్రస్తుతం భైరవం, మిరాయి చిత్రాల్లో బిజీగా ఉన్న మంచు మనోజ్ ఈ చిత్రంలో మళ్లీ హీరోగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంటెన్స్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. సూపర్ హీరో తేజ సజ్జా, కార్తిక్ ఘటంనేని, టీజీ విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా మూవీ మిరాయి ముంబై గుహల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం మిరాయి. యాక్షన్ అడ్వెంచర్ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘటంనేని దర్శకత్వం వహిస్తుంది. టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ యోధా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ముంబైలోని చారిత్రక గృహాల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. మిరాయి 8 భాషల్లో 2D, 3D ఫార్మాట్లో ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ కానుంది. మంచు మనోజ్ విలన్గా, రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. కార్తిక్ సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లేను కూడా అందించగా మనుబాబు డైలాగ్స్ రాశారు. గౌరా హరి సంగీతం, నాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 టీజర్ విడుదల. ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 సందర్భంగా విడుదలైన వార్ 2 టీజర్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫిట్ ఇచ్చింది. హృతిక్ రోషన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విడుదలైన ఈ టీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్, స్టైల్స్, యాక్షన్ సీక్వెట్లను ఆకట్టుకున్నాయి. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్ అనే ఎన్టీఆర్ డైలాగ్ టీజర్ హైలైట్. హృతిక్ ఎన్టీఆర్ స్క్రీన్ షేరింగ్, యాక్షన్ మూమెంట్స్ కు ప్రేక్షకుల్లో అడ్రినలిన్ రష్ గ్యారంటీ. కియారా అద్వానీ గ్లామర్ డోస్ తో పాటు చేజింగ్ సీన్లు, హై వోల్టేజ్ స్టంట్స్ టీజర్ లో దుముదులు. వైఆర్ ఆఫ్ స్ప్రే యూనివర్స్ లో 6వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఆగస్టు 14న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. 23కు రావాల్సిన ఆదరణ కంటే ఎక్కువ వచ్చింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్సీ రావడమే గొప్ప సక్సెస్. 23 సక్సెస్ మీట్ లో డైరెక్టర్ రాజ్ ఆర్. మల్లేశం, 8 AM, మెట్రో వంటి హిట్ సినిమాల దర్శకుడు రాజ్ ఆర్ కొత్త మూవీ 23తో గ్రాండ్ విజయాన్ని అందుకుంది. తేజ, తన్మయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మే 16న రిలీజ్ అయి ప్రేక్షకుల విమర్శల నుంచి ప్రశంసలు పొందుతూ సక్సెస్ అయింది. డైరెక్టర్ రాజ్ ఆర్ మాట్లాడుతూ సినిమా కఠినమైనదిగా ఉన్న ఆడియన్స్ ఆదరణతో స్ఫూర్తి దొరికిందని, తేజ నటనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన్మయ్ తనకి ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టమంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తేజ మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత తనకు ఇదే ఇంటెన్స్ పాత్ర వచ్చిందని, డైరెక్టర్ రాజ్ ఆర్ ఇచ్చిన విశ్వాసం తనెప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. సినిమాకు వచ్చిన మంచి రెస్పాన్స్, టీం అంతా అద్భుతంగా పనిచేశారని మేకర్స్ ధన్యవాదాలు తెలిపారు. జియో హాట్స్టార్ లో జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ ట్రైలర్ విడుదల. జియో హాట్స్టార్ స్పెషల్స్ లో కొత్త వెబ్ సిరీస్ దేవిక డానీ జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కు వస్తుంది. శ్రీకారం ఫేమ్ వి కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ లో రీతు వర్మ, సూర్య వశిష్ఠ, శివకందుకూరి సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషించారు. కథలో రీతు వర్మ పాత్ర దేవికకు నిశ్చితార్థమయ్యే సుబ్బరాజు ఉండగా, పెళ్లికి ముందే ఓ పూజారి ముందస్తు హెచ్చరికలతో డానీ, సూర్య వశిష్ఠ అనే వ్యక్తి దేవికా జీవితంలోకి వస్తాడు. దీంతో దేవికా జీవితం అనుకుని మలుపులు తిరుగుతుంది. ఇది రొమాంటిక్ ఎంటాంగిల్మెంట్, సస్పెన్స్ కలిగిన కథ. ట్రైలర్ లో ఉన్న ప్రశ్నలకు జూన్ 6న జవాబులు లభిస్తాయి. జై హృష్ సంగీతం అందించారు. కామెడీ, హారర్ ఫాంటసీ తో మెలవించిన ఈ సిరీస్ ఎంటర్టైనింగ్ గా ఉంది. మనోజ్, తేజ, మిరాయిపై లేటెస్ట్ అప్డేట్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మిరాయి భారీ అంచనాల మధ్య ముంబైలో చారిత్రాత్మక గుహల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం. తేజ సజ్జా, రాకింగ్ స్టార్ మంచు మనోజ్లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మనోజ్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డైరెక్టర్ కార్తిక్ ఘటంనేని ఈ పాత్రను చాలా పవర్ఫుల్ గా వైల్డ్ షేడ్ తో డిజైన్ చేశారు. ఇటీవల మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిప్స్ వీడియోలో ఆయనది ది బ్లాక్ స్క్వాడ్స్ గా ఆకట్టుకున్నారు. కత్తి చేతితో పట్టుకుని అగ్ని మాదిరిగా తలుక్కుమన్నారు. హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తున్న ఈ యాక్షన్ ఫ్యాంటసీ మూవీకి గౌరా హరీష్ సంగీతం అందిస్తుండగా, నిర్మాత బాధ్యతలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్వర్తిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో, హై విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో 2D మరియు 3D ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు. ప్రతి షాట్ ఓ విజువల్ ఫీస్ట్ గా ఉండేలా దర్శకుడు కార్తిక్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లిప్స్ వీడియోలో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. కంటెంట్, స్కేల్, టెక్నికల్ ట్రీట్మెంట్ ఆల్ ఇన్ ఆల్ మిరాయి ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయనుంది. వీరమల్లుపై అంచనాలు పెంచేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ హరిహర వీరమల్లు మరో పవర్ఫుల్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 2 పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మ్యూజిక్ పై భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో 3వ పాటగా అసురహననం అనే హై ఇంటెన్సివ్ టాక్ ను మే 21న విడుదల చేయనున్నారు. ఈ పాట ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ స్వయంగా కీరవాణిని కలుసుకుని ఈ పాటను ఇప్పటికే 50 సార్లు విన్నారని చెప్పడం అభిమానులను ఉత్సాహపరిచింది. ఈ ఒక్క విజువల్ తోనే పాటకు, సినిమాలో పవన్ పాత్రకు ఏ స్థాయిలో పవర్ ఉంటుందో అర్థమవుతుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా అదరగొడుతున్నారు. ఏం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై మాస్ ఆడియన్స్ తోనే కాదు,
ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కెరీర్ లోనే ఒక అద్భుతమైన విజువల్ స్పెక్టాక్యులర్ గా నిలవబోతున్న హరిహర విరమల నుంచి అసుర హననం పాట సినిమాపై క్రేజ్ ను రెట్టింపు చేయనుందని ట్రేడ్ వర్గాల్లో టాక్. వార్ 2 టీజర్ కు రెస్పాన్స్ అదిరిపోయిందన్న ఎన్టీఆర్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం తారక్ ప్రేమలో తేలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్రెండ్ను ఊపేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా చేస్తున్న వార్ 2 చిత్రం టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ స్ప్రే థ్రిల్లర్ ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్. టీజర్ లో ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్షన్ అవతారంలో కనిపించి అభిమానుల్ని ఫుల్ ఖుషి చేశారు. ఆడియన్స్ నుంచి టీజర్ కు దక్కుతున్న రెస్పాన్స్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి లభించిన ప్రేమకు తారక్ ఓ స్పెషల్ పోస్టుల ద్వారా స్పందించారు. మీ అందరి ప్రేమకు రుణపడి ఉన్నాను. వార్ 2 టీజర్ కు మీరిచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. ఈ సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయడానికి అందరిలా నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. వార్ సిరీస్ కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న వార్ 2 చిత్రం ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఎన్టీఆర్ హాలీవుడ్ రేంజ్ స్టైల్ యాక్షన్ తో మెప్పించబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతుందన్న నమ్మకం ఫ్యాన్స్. డ్రాగన్ లో మరో పవర్ఫుల్ క్యారెక్టర్. పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ అగ్రనటి విద్యా బాలన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుందని, ప్రత్యేకంగా ఓ పోలీసు ఉన్నతాధికారి క్యారెక్టర్ కు కబట్టనట్లుగా తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రతి పాత్రకు ఓ మాస్ వెయిటేజ్ ఉంటుందన్న సంగతి తెలుసు. ఈ నేపథ్యంలో విద్యా బాలన్ పాత్ర ఎలా ఉండబోతుందని ఆసక్తి భారీగా నెలకొంది. మరోవైపు ఎన్టీఆర్ కెరీర్ లో ఇది మైలురాయిగా మిగిలేలా డ్రాగన్ మూవీని తీర్చిదిద్దేందుకు ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడట. స్క్రిప్ట్ వర్క్ చాలా టైం కేటాయించి ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ అవుతుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నాడని సమాచారం. ఇటీవల ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పై నా అభిమానంతోనే ఈ ప్రాజెక్టు చేస్తున్నాం. ప్రేక్షకులు ఊహించిన స్టైల్లో ఇది ఉండబోతుందంటూ సినిమాపై ఆసక్తిని పెంచారు. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా రవి బస్రుడు పనిచేస్తారు. ఓవైపు పవర్ఫుల్ కథ, మరోవైపు తారక్ స్టామినా, పైగా ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్, ఈ మూడింటి కాంబోలో రూపొందుతున్న డ్రాగన్ సినిమా వచ్చే రోజుల్లో ఇండియా సినిమా లెవెల్ ని మళ్ళీ రీడిఫైన్ చేస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బన్నీ సినిమా కోసం అట్లీ ప్రత్యేక ప్లాన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ పై క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటి వరకు బన్నీ పాత్రకు 3 డైమెన్షన్లు ఉండబోతున్నాయని, అందులో నెగిటివ్ షేడ్స్ కూడా ఉండబోతున్నాయని బోలెడు రూమర్స్ వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్ లో కిట్ క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం అట్లీ స్పెషల్ గా 2 పవర్ఫుల్ గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేశారట. జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ క్యామియోలు ఎలా మాస్ హైప్ తీసుకొచ్చారో అదే ఫార్మాట్ లో ఈ సినిమాలోనూ ఓ హై ఓక్టెన్ ట్రీట్ ఉండబోతుందని సమాచారం. ఇప్పుడు ప్రచారంలో ఉన్న న్యూస్ ప్రకారం షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఓ కీలక గెస్ట్ రోల్ చేయబోతున్నారని టాక్. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతుండగా ఈ కథ ఓ మాఫియా డాన్ చుట్టూ తిరుగుతుందట. రాక్ రిటీ టోన్ లో బన్నీ పాత్రను అట్లీ పూర్తిగా డిజైన్ చేశాడని వినిపిస్తుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే మోస్ట్ మాస్ గా నిలిచే కాంబినేషన్ ఇదే కావచ్చున్న హైప్ ఇప్పటికి మొదలైంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో మరో ప్రాజెక్టు షురూ కానుందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్ ఈ అట్లీ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఊగిపోతున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.